వెల్కమ్ టు పద్మజ రెడ్డి కిచెన్. ఈరోజు తయారు చేయబోయే రెసిపీ మటన్ కర్రీ అండి. తయారు చేసే విధానం చూపిస్తాను రండి. ముందుగా మటన్ కర్రీ కోసం స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసుకుంటామండి. ఈ ఆయిల్ని కొద్దిగా కాగనిచ్చుకొని ఇప్పుడు ఇందులో చూడండి ఆయిల్ కాగింది. ఇప్పుడు ఇందులో మనం కడిగి పెట్టుకున్న మటన్ అండి, అది ఒక 1/2 kg మటన్ తెచ్చుకున్నాము. శుభ్రంగా కడిగి పెట్టుకున్నాము ముక్కలు. చూడండి కడిగి పెట్టుకున్న మటన్ని ఈ విధంగా మనం ఆయిల్లో వేసి మనం కొంచెం సేపు మగ్గనియాలండి. ఇప్పుడు ఇందులోనే సాల్ట్, తర్వాత కారం అండి, సాల్ట్ తగినంత కారం ఒక 2 స్పూన్లు సరిపోద్ది. మేము అలా వేసుకున్నా కూడా ఒక 2 స్పూన్లు అండి కారం సరిపోద్ది. కొంచెం ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఇప్పుడు ఇందులోనే మనం ఒక 2 ఉల్లిపాయలండి అలా పొడవుగా కట్ చేసి పెట్టుకున్నాం. ఈ కూరకి ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ ఉంటే కొంచెం గుజ్జు కలుపుకోవడానికి బాగుంటుంది. అంటే ఈ విధంగా మటన్ ముక్కల్ని ఈ ఉప్పు కారం అంతా ఈ విధంగా మనం దబర్ని అలా అలా ఎగరేసినట్టుగా మనం పెట్టుకోవాలండి. చూడండి ఇప్పుడు ఇందులోనే కొద్దిగా మగ్గింది. ఇప్పుడు ఇందులోనే ధనియాల పొడి వేసుకోవాలా. ఈ ధనియాల పొడి 1 స్పూన్ సరిపోద్దండి. చూడండి మళ్ళీ ధనియాల పొడి కూడా అదే విధంగా పైకి కిందకి అలా కదుపుకోవాలండి. ఆ కూరని అంటే ఆయిల్లోనే మొత్తం మగ్గాలండి, అందుకోసం ఆ విధంగా వేసుకుంటాము. చూడండి ఇప్పుడు మటన్కి కొంచెం ఎక్కువ నీళ్ళు పోసుకోవాలండి. చికెన్ లాగా కాదు, ఎక్కువ నీళ్ళు పోసుకొని ఉడకబెట్టుకోవాలి. చూడండి ఇప్పుడు ఇందాక వేరే గిన్నె పెట్టామండి, బ్లాక్ గిన్నె. ఇప్పుడు వైట్ గిన్నెలోకి మార్చుకున్నాం, ఎందుకంటే మటన్లో ఎక్కువ నీళ్లు పోయాలంటే పెద్ద గిన్నెగా అవసరమైంది. అందుకని ఈ గిన్నెలో ఉడకబెట్టుకుంటున్నాం. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము. కొంచెం సేపు తర్వాత ఒక 2 స్పూన్లు కొబ్బరి. ఈ కొబ్బరి వేసుకుంటే ఈ మటన్లో చాలా బాగుంటుందండి. చూడండి ఇప్పుడు పక్కన స్టవ్ పైన మనం పోపు రెడీ చేసుకుందామండి. ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాము, పట్ట మొగ్గ వేసుకున్నాము. తర్వాత అందులోనే ఉల్లిపాయ ముక్కలు చిన్నగా కట్ చేసేసుకున్నాము. ఈ పోపుని బాగా వేయించుకోవాలండి. అంటే పక్క స్టవ్ మీద పెట్టుకున్నామండి. ఇది ఆ స్టవ్ మీద ఆ కూర ఉడకతా ఉంది ఒక పక్కన, మళ్ళీ ఈ పక్కన ఇది రెడీ చేసుకున్నాం మనం పోపుని. ఇప్పుడు ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకు వేసేసుకున్నాం. ఇప్పుడు చూడండి మళ్ళీ ఒక పక్కన ఇది ఉడకతా ఉంది కదా మనకి కూర. చూద్దామండి ఉడికిందో లేదో ముక్క ఒకసారి చూద్దాము. మటన్ ఉడికిందండి. ఇప్పుడు ఉప్పు చూసి ఉప్పు కూడా పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం పోపుని రెడీ చేసుకున్నాం కదా, పక్కన పెట్టుకున్నాం కదా మనం, దాన్ని ఇందులోకి పోసేసుకున్నాం, అంటే ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకొని ఇప్పుడు దీన్ని బాగా కలిపేసి పోపుని మటన్ పులుసు మొత్తం మటన్ కూర అంతా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి మనం. ఇప్పుడు చూడండి ఈ మటన్ కూరలో మనం పోపు కూడా వేసేసాం కదా ఇందాక, ఒక 10-15 నిమిషాలు బాగా ఉడకబెట్టేసాను. ఇప్పుడు కూర చాలా బాగా వచ్చేసిందండి. ఇంకా ఫైనల్గా కొత్తిమీర వేసేసాము. దీన్ని కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేస్తానండి. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీరు కూడా ఒకసారి ఈ మటన్ కూర ట్రై చేయండి.